సత్కార్యములు చేయుటకు సిద్ధపాటు ఉండాలి. సత్కార్యం అంటే ఏంటి అమ్మా చెప్పండి? మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏమా మంచి పని అని దేనిని అంటాం? మంచి పని అని దేనిని అంటాం? మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం కదా, దేవుని ఆరాధిస్తున్నాం కదా, కనుక మన దేవునికి అనుకూలమైన ప్రతిదీ మంచి పని. అంటే మనము చేసే ప్రతిదీ దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. ఒక మంచి పని చేయటానికి పిల్లలు మనము ఎట్లా ఉండాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. మంచి సత్కార్యములు, మంచి పని లేక మంచి ప్రవర్తన, మంచి పని లేక మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి సిద్ధంగా ఉండాలి. పిల్లలు గమనించండి, ఈ రోజున విశ్వాస జీవితంలో రాకడలో నువ్వు ఎత్తబడాలి, రాకడకు సిద్ధపడి ఉండాలి అని అంటే ఈ రోజున ఇదిగో ఈ సిద్ధపాటును నువ్వు కలిగి ఉన్నప్పుడు రాకడలో ఎత్తబడతావు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను అని దేవుని వాక్యము చేస్తుంది. సత్కార్యాలు చేయడానికి, మంచి కార్యాలు చేయడానికి, మంచి పని చేయడానికి ఏమండి అనే